ఒక ఆసుపత్రి మంచం మీద పడి ఉన్న పోలీస్ అధికారి. అతనికి చేతులు కాళ్ళు కదలవు. కానీ మనసు మాత్రం చరిత్రను తవ్వేస్తుంది. ఒక చిన్న ఫోటో చూసి 500 సంవత్సరాల నాటి హత్య రహస్యాన్ని ఛేదిస్తాడు. ఇది సాధారణ కథ కాదు. ఇది నిజం కోసం పోరాడిన ఒక మనిషి కథ. ఇది ది డాటర్ ఆఫ్ టైమ్. ఇన్స్పెక్టర్ ఆలన్ గ్రాంట్ స్కాట్లాండ్ యార్డ్కి ప్రసిద్ధిగాంచిన డిటెక్టివ్. ఒక కేసు దర్యాప్తులో గాయపడి ఆసుపత్రిలో చేరుతాడు. అతనికి కదలిక లేదు. బోర్ కొడుతుంది. అతని మెదడు మాత్రం పని చేయడం ఆపదు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెబుతారు. కానీ డిటెక్టివ్ మనసు ఎలా నిశ్చలంగా ఉంటుంది? ఒకరోజు అతని స్నేహితురాలు మార్త్ బ్రెంట్, నీకు బోరుగా ఉంటుంది, ఈ పుస్తకాలు చూడు అంటూ పాత రాజుల చిత్రాలతో ఉన్న చరిత్ర పుస్తకం తీసుకొస్తుంది. ఆ పుస్తకంలో ఒక చిత్రం అతని దృష్టిని ఆకర్షిస్తుంది. అదే రిచర్డ్ ది థర్డ్. చరిత్రలో రిచర్డ్ గురించి అందరికీ తెలిసినది ఒకటే. అతను క్రూరుడు, దుర్మార్గుడు, తన అన్న పిల్లలను చంపి సింహాసనం దక్కించుకున్నాడని. కానీ ఆ చిత్రంలో ఉన్న ముఖం చూసి గ్రాంట్ కంగారు పడతాడు. ఈ ముఖం హంతకుడి ముఖం కాదు. ఆ చిత్రంలో చూపిన కళ్ళలో బాధ ఉంది, కానీ దుర్మార్గం లేదు. ఆ క్షణం నుండి గ్రాంట్ మనసులో కొత్త కేసు మొదలవుతుంది. అతను నిర్ణయించుకుంటాడు, నిజం ఏమిటో నేను కనుగొంటాను. ఆసుపత్రిలో పడుకున్న అతని మెదడు వేగంగా పనిచేస్తుంది. నర్స్, లైబ్రరీ, స్నేహితులు అందరి సహాయం తీసుకుంటూ చరిత్ర పత్రాలు తెప్పిస్తాడు. ఒక పాత పుస్తకం చెబుతుంది, రిచర్డ్ సింహాసనం దక్కించుకున్న వెంటనే అతని అన్న పిల్లలు ప్రిన్సెస్ ఇన్ ది టవర్ అదృశ్యమయ్యారని. అదే చరిత్ర చెబుతుంది రిచర్డ్ వారిని చంపేశాడని. కానీ ఆధారాలు ఎవరి దగ్గర లేవు. అది కేవలం కథే. ఈ దశలో గ్రాంట్కి సహాయం చేయడానికి ఒక యువకుడు వస్తాడు, బ్రెంట్, ఒక హిస్టరీ స్టూడెంట్. ఇద్దరూ కలిసి పాత పుస్తకాలు, పురాతన పత్రాలు, రాయల చరిత్రలు అన్నీ పరిశీలిస్తారు. ఒక్కో పేజీ తిరిగేస్తూ వాళ్ళు గ్రహిస్తారు, చరిత్రను రాసిన వాళ్ళే నిజాన్ని మార్చారేమో అని. రిచర్డ్ తర్వాత రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న హెన్రీ VII తన అధికారాన్ని స్థిరపరచుకోవాలంటే రిచర్డ్ను దుష్టుడిగా చూపించాల్సి వచ్చింది. అందుకే అతని కాలంలో రాయబడ్డ చరిత్రలు రిచర్డ్ను హంతకుడిగా, దుష్టుడిగా వర్ణించాయి. కానీ నిజానికి రిచర్డ్కి ఆ పిల్లల మరణంతో సంబంధం లేదనే కొన్ని పాత పత్రాలు బయటపడతాయి. గ్రాంట్ ఇలా అంటాడు, నిజం చరిత్ర పుస్తకాల్లో కాదు, దాన్ని రాసిన వారి మనసుల్లో ఉంది. దర్యాప్తు చివరి దశలో గ్రాంట్ మరియు బ్రెంట్ ఒక నిర్ణయానికి వస్తారు. రిచర్డ్ థర్డ్ వాస్ ఇన్నోసెంట్. అతను తన అన్న పిల్లలను చంపలేదు. అది హెన్రీ IV సృష్టించిన అబద్ధం. ఆలన్ గ్రాంట్ చరిత్రలో దాచిన నిజాన్ని వెలికి తీయగలిగాడు. అతని మంచం నుంచి కదలకపోయినా తన మెదడుతో 500 ఏళ్ల నాటి హత్యను ఛేదించాడు. ఆసుపత్రి నుండి బయటికి వెళ్లే సమయానికి గ్రాంట్ మనసులో ఒక ప్రశాంతత ఉంటుంది. అతను ఆలోచిస్తాడు, మనం చదివేది చరిత్ర కాదు, ఎవరో రాసిన కథ. జోసెఫిన్ టే ఈ నవల ద్వారా మనకు చెబుతుంది, నిజం ఎప్పుడు కాలంతో మసకబారుతుంది, దాన్ని వెతికే వాళ్ళకు మాత్రమే అది బయటపడుతుంది.